ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు మానసిక ఆందోళన ఎక్కువైపోయింది, ప్రతి చిన్న విషయానికి భయం వేస్తుంది, అలాగే ఏం జరుగుతుందో అని మేము బాగా చింతిస్తున్నాం, మాకు అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి, ఈ మధ్యకాలంలో ఎక్కువైంది, అంటే అనారోగ్యం గురించి భయం వేస్తుంది, దాని నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు ఒక నెంబర్ని, ఒక పదాన్ని తెలుసుకుందాం. అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను. మనకి మానసికంగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మానసికమైన ధైర్యం లేనప్పుడే మనకి నైరస్యం వస్తుంది, జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. మనం ఈరోజు ఈ ఉపాయంలో ఈ పదాన్ని ఎలా తలుచుకోవాలి, ఎందుకు తలుచుకోవాలి, నెంబర్ని ఎలా రాసుకోవాలి తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం ఈ పదం తలుచుకోవడం వల్ల మానసిక ఆందోళన, చింత, భయం నుండి బయటపడతాం. అలాగే అధికంగా అనారోగ్య సమస్యలు రావడానికి కారణం మానసిక ఆందోళనే. అలాగే చింత, ప్రతి చిన్న విషయానికి భయపడటం. మానసిక ఆందోళన మనకు చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఇబ్బంది కలిగించవచ్చు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కూడా. అలాగే మనం అనేక రకాల సమస్యలకి, అంటే మానసికంగా సరిగా లేనప్పుడు అనేక రకాల సమస్యలు మన చుట్టూ ఉన్న వాటిని మనమే సృష్టించుకుంటాం భయం ద్వారా. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక పదాన్ని, ఒక నెంబర్ని చెప్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు. ఈ పదాన్ని మీరు ఏ రోజునైనా, ఏ సమయంలో అయినా మీరు తలుచుకోవచ్చు. అలాగే మనసులో ఉన్న ఆందోళన, చింత, భయం అనిపించినప్పుడు కూడా ఈ పదాన్ని మనసులో తలుచుకోవచ్చు. అలాగే ఈ పదాన్ని మీరు మనసులో తలుచుకుంటూ, అంటే మీకు ఆందోళన అనిపించినప్పుడు, అలాగే చింత అనిపించినప్పుడు భయం తగ్గే వరకు కూడా అనుకోవచ్చు. అది పదం ఏంటంటే రిలీజ్. RELEASE, రిలీజ్. ఈ పదాన్ని మీరు మనసు తలుచుకోండి. అలాగే నెంబర్ని, ఆ తర్వాత నెంబర్ని మీ ఎడమ శరీర భాగంలో ఎక్కడైనా రాసుకోండి. ఆ నెంబర్ ఏంటంటే 2536933. మీరు నెంబర్ రాసుకునేటప్పుడు మీ శరీర భాగంలో ఎక్కడైనా ఎడమ వైపు రాసుకోవాలి, ఆడవారైనా మగవారైనా సరే. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ ఇవ్వండి, 25కి 36కి మధ్యలో గ్యాప్ ఇవ్వండి, రాసుకోండి. మీకు ఎప్పుడు మనసు ఆందోళన, చింత, భయంగా అనిపించినప్పుడు ఈ పదాన్ని తలుచుకోండి, ఈ నెంబర్ని రాసుకోండి. ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందంటే సరిపోతుంది. భయం అనిపించినప్పుడు మాత్రం ఈ పదాన్ని మాత్రం ఖచ్చితంగా తలుచుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇవి ఇంత తేలిగ్గా పని అయిపోతుందని చాలామంది అంటూ ఉంటారు. వీటిల్లో ఎనర్జీ ఉంటుంది, అంటే మన మైండ్ ప్రిపేర్ అవుతుంది ఆ సమస్య నుంచి బయటపడడానికి. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ఫలితం వచ్చి తీరుతుంది. ప్రయత్నం చేసి చూడండి. చాలామందికి ఏంటంటే అభద్రతాభావం, అపనమ్మకం, అంటే ఏదో పెద్దగా చేస్తే తప్ప ఫలితాలు రావు అన్న భ్రమలో ఉంటారు. చిన్నగా చేసినా నమ్మి చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఈ పదాన్ని మీరు అనుకునేటప్పుడు గుర్తుంచుకోండి. మనం చాలాసార్లు ఏదైనా వదిలేయాలన్నప్పుడు వాడుతూ ఉంటాం, రిలీజ్ చేయండి అని. అలాగే మీరు ఈ పదాన్ని ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ రిలీజ్ అనే పదం మనకి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటేంటంటే ఈ నెంబర్ ఎందుకు రాసుకోవాలంటే నెంబర్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ నెంబర్ వల్ల మనకి మనసులో ఏదైతే చింత ఉంటుందో ఆ చింత తగ్గిపోవడానికి మార్గం తెలుస్తుంది. ఇది మీరు ప్రతి వారు కూడా ప్రయత్నం చేయండి. మతము, జాతి, కులం అలాంటివి ఏమీ లేవు. వీటి గురించి చాలామంది అడుగుతుంటారు, సార్ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మీరు నెట్లో చూడండి, ఎన్నో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం వెతకడం బద్ధకం కాబట్టి వెతకం. చాలామంది ఏంటంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు, నేను ఇలా, నేను అలా అని. అవి కూడా తగ్గుతాయి ఇది చేయటం వల్ల. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి,
ఖచ్చితంగా మీ మనసులో ఉన్న భయము, చింత, ఆందోళన అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మరొక ఛానల్, 2 ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని ముందు ఎందుకంటే హ్యాక్ అవుతున్న ఛానల్స్, వాటిల్లో కూడా మళ్ళీ మన ఛానల్లోనే మొత్తం వీడియోలన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ముందు రోజుల్లో మనం మినిమం ఒక 3-4 ఛానల్ మెయింటైన్ చేస్తేనే వీడియోలు సేఫ్గా ఉంటాయి. లేకపోతే ఇలా హ్యాక్ చేస్తూనే ఉంటారు, దానివల్ల మన డేటా అంతా పోతుంది. ఎందుకంటే హార్డ్ డిస్క్ కూడా పోవడం వల్ల డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వలేదు. మొత్తం వీడియోలన్నీ కూడా సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఏంటంటే డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా వీడియో చేయాలనుకున్నప్పుడు అది మీకు ఖచ్చితంగా కంటిన్యూగా మీ సిస్టంలోను లేదా మీ ఫోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.